ఎయిర్ ఇండియన్ సంస్థ. ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ కావడానికి ముందు ఎలాంటి పరీక్షలు చేస్తారు, అసలు ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారు, ఈ విషయాలపై కూడా ఓ లుక్ ఇద్దాం. ఒక విమానం టేక్ ఆఫ్ కావడానికి ముందు కొన్ని రకాల పరీక్షలు తప్పనిసరిగా చేస్తారు. ఇంజిన్ ఎలా పనిచేస్తుంది, రన్వే పై పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాతావరణం అనుకూలంగా ఉందా లేదా, వీటిని చెక్ చేయడంతో పాటుగా రాడార్ సిస్టమ్ పనితీరు, హైడ్రాలిక్ సిస్టమ్, కరెంటు సప్లై, ఇలా వీటన్నిటిని కూడా పక్కాగా ప్రాపర్ గా చెక్ చేసిన తర్వాతే ఏ ఫ్లైట్ అయినా కూడా గాల్లోకి ఎగురుతుంది. వాటిలో ఏ ఒక్కటి తేడా కొట్టినా ఊహల కందని ప్రమాదాలను చవి చూడాల్సి ఉంటుంది. అందుకే విమానయాన సంస్థలు ఈ టెస్టులను ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తాయి. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్ లో ప్రమాదం ఎలా జరిగింది? దీనికి మెయిన్ రీజన్ ఏదైనా సమస్యను ముందుగానే అంచనా వేయలేకపోవడం. ఈ విమాన ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్ రీజన్ ఏంటనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ప్రధానంగా హైడ్రోజన్ లీకేజ్ కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా కొన్ని కథనాలు వచ్చాయి. అలాగే